Okay. So what is this cross product? Cross product of these two vectors a bar and b bar is having an angle theta between them. It is defined like this: a bar cross b bar is equal to ab sin theta. డాట్ ప్రొడక్ట్ ఎలా డిఫైన్ చేస్తాం? ఏబి కాస్ థీటా అని రాసాం కదా. అక్కడ ఏం డైరెక్షన్ ఏమి ఉండదు, స్కేలర్. వచ్చిన క్వాంటిటీ స్కేలర్, ఇక్కడ వచ్చిన క్వాంటిటీ వెక్టర్. ఇక్కడ రిజల్టెంట్ క్వాంటిటీ ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టార్క్ అనే క్వాంటిటీ ఉంటుంది. టార్క్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. టార్క్ ఇస్ ద టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పెన్నే ఉంది, పెన్ ఇలా హోల్డ్ చేశాను, దీన్ని ఇలా ఇలా ట్యాప్ చేస్తాను, ఇలా తిరుగుతుంది కదా. ఇది పెన్ ఈజ్ రొటేటింగ్ లైక్ దిస్. ఓకే, అంటే ఆ టర్నింగ్ ఎఫెక్ట్ నే మనం టార్క్ అంటాం. ఆర్ బార్ అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది కదా, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ కి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ కి మధ్యలో ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, ఆర్ బార్ కి ఆర్ బార్ అండ్ ఎఫ్ బార్ అంటే ఆర్ఎఫ్ సైన్ థీటా అని రాస్తాం. టార్క్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ అమ్మా, అందాక అలా గుర్తుపెట్టుకోండి. టార్క్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఇట్ ఈస్ గివెన్ బై ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ బార్ అండ్ ఎఫ్ బార్. ఓకే, అండ్ హియర్ అంటే ఆర్ఎఫ్ సైన్ థీటా అని రాయొచ్చు ఇక్కడ. వాట్ ఈస్ దిస్ ఎన్ క్యాప్? For example, these are the two vectors a bar and b bar, and theta is the angle between them. Okay, ఇలా పెట్టండి హ్యాండ్. ఇలాంటి ఏ బార్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి బి బార్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి. ఈ థంబ్ ఫింగర్ ఉందా, ఆ థంబ్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, కొత్త వెక్టర్ వస్తుంది కదా సి బార్ అనే వెక్టర్, ఆ వెక్టర్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. దట్ దిస్ వెక్టర్ ఈజ్ సి బార్. సో డైరెక్షన్ ఆఫ్ కొత్త న్యూ వెక్టర్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్ హ్యాండ్ పెట్టి ఇలా పెట్టాలి. రైట్ హ్యాండ్ ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్ హ్యాండ్ పెట్టి సెకండ్ వెక్టర్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి. అండ్ దిస్ ఇస్ నార్మల్ కదా. ఇది థంబ్ ఫింగర్ అంటే దీని బోర్డు పర్పెండిక్యులర్ గానే కదా ఉంది. ఓకే, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ క్రాస్ ఏ బార్ ఒకటి ఉండదు. దే బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే ప్రాపర్టీస్ రూల్స్ లోని ఫస్ట్ రూల్ అదే చెప్తాను, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ ఒకటే, మ్యాగ్నిట్యూడ్ ఏబి సైన్ థీటా వస్తుంది, కానీ డైరెక్షన్ మారిపోద్ది. అర్థమవుతుందా? అంటే బి బార్ క్రాస్ ఏ బార్ అంటే ఇలా పెట్టాలి, బి బార్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి ఏ బార్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి. అండ్ థంబ్ లోపలికి ఉంది. ఇప్పుడు థంబ్ ఫింగర్ ఈజ్ పాయింటింగ్ ఇన్ సైడ్. ఓకే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వెక్టర్స్ అనుకోండి, ఇది ఒక వెక్టర్, ఇది ఒక వెక్టర్. నాకు ఇది ఏ బార్, ఇది బి బార్ అనుకోండి. ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా ఉంటది? ఏ బార్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి బి బార్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి. ఈ థంబ్ ఫింగర్ ఎలా ఉంది? లోపలికి ఉంది. బి బార్ క్రాస్ ఏ బార్ అంటే బి బార్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి ఇలా క్లోజ్ చేయాలి, ఏ బార్ వైపు క్లోజ్ చేయాలి. అప్పుడు థంబ్ ఫింగర్ మీ వైపుకి పాయింట్ అయి ఉంది కదా, థంబ్ ఫింగర్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ యూ. అర్థమవుతుందా? అంటే ఇక్కడ డైరెక్షన్ ఆపోజిట్ ఉన్న వెక్టర్ మారిపోయినట్టే కదా. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్, అంటే కామ్యుటేటివ్ లా ఈజ్ నాట్ హోల్డింగ్ గుడ్ హియర్. ఓకే, ఫస్ట్ యూ నోట్ డౌన్ అప్ టు దిస్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. అంటే వచ్చిన క్వాంటిటీ కూడా వెక్టర్ క్వాంటిటీ ఉండాలి. ద రిజల్టెంట్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో వెక్టర్. ఇంకోటి ఉంది యాంగులర్ మొమెంటం అని. యాంగులర్ మొమెంటం ఈజ్ ఆర్ క్రాస్ పి, ఆర్ బార్ క్రాస్ పి బార్. పి బార్ అంటే లీనియర్ మొమెంటం. ఓకే, జస్ట్ టేక్ ఆఫ్ దిస్ మ్యూట్. మీరందరూ మ్యూట్ పెట్టుకున్నారు కదా, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది.
Okay. Good morning, everybody. Good morning. Okay. Shivakumar, Cindy, Kevaru, Shreya, good morning, everybody. Good morning. ఇక్కడ చూడండి. నేను సురేంద్ర. థ్యాంక్ యూ. హాయ్. ఓకే, సరే ఇక్కడ దాకా నోట్ చేయండి. ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేయండి రెండు. దీన్ని యాంగులర్ మూమెంటం అంటామమ్మా. ఆర్ బార్ క్రాస్ పీ బార్, ఇది లీనియర్ మూమెంటం అంటాం. దీన్ని పీ అంటే ఎంవి కదా, ఎంవి బార్ లీనియర్ మూమెంటం. రాయండి, ఇక్కడ దాకా రాయండి. డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈస్ గివెన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. చెప్పండి. డైరెక్షన్ అంటే దీనికి డైరెక్షన్ వెక్టర్ కదా, వచ్చిన క్వాంటిటీ వెక్టర్ అమ్మా, అంటే దాని డైరెక్షన్ కూడా ఉంటది. డైరెక్షన్ ఈజ్ గివెన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే, ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏ బార్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి బి బార్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి. బి బార్ క్రాస్ ఏ బార్ అంటే బి బార్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి ఏ బార్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి. థంబ్ మిడ్ పాయింట్ అయిందో అది ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్, అది క్రాస్ ప్రొడక్ట్ వచ్చిన డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్ XY ప్లేన్ అనుకోండి. దిస్ బోర్డ్ ఈజ్ XY ప్లేన్. ఏ బార్ క్రాస్ బి బార్ ఏమొస్తుంది? కే క్యాప్ వస్తుంది. బి బార్ క్రాస్ ఏ బార్ ఏ డైరెక్షన్ ఉంటుంది? మైనస్ కే క్యాప్ అని వస్తుంది. లోపలికి ఉంటుంది కదా. వాట్ ఈస్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ద నెగిటివ్ Z డైరెక్షన్? మైనస్ కే క్యాప్. ఇది అర్థమైందా? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇక్కడ దాకా రాయండి. డైరెక్షన్ ఇంకా మళ్ళీ అక్కర్లేదు. డైరెక్షన్ ఈజ్ గివెన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇలా పెట్టాలి థంబ్. ఓకే, there are many other examples, okay, but these two are sufficient as now. Okay, I'll just erase this and we'll go for the rules of this vector product or properties of vector product. Okay, just I'm erasing this. టవ్ అంటే ఏమన్నాను నేను? పోనీ రాసుకోండి. టవ్ అంటే ఏంటో. టవ్ అంటే ఏమని చెప్పాను? టార్క్. ఇది ఫోర్స్ లేండి, ఇది ఎలాగో తెలుసు మీకు. ఎల్ అంటే ఏంటన్నాను? యాంగులర్ మొమెంటం. పి అంటే ఏంటమ్మా? లీనియర్ మొమెంటం. అంటే మనకి లీనియర్ వేరియబుల్స్ లోంచి యాంగులర్ వేరియబుల్స్ కి వెళ్ళాలంటే క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. యూ హ్యావ్ టు డూ ద క్రాస్ ప్రొడక్ట్. ఓకే, okay, I'm just erasing this. So we'll go with the rules of this vector product or the properties of this vector product. So this properties or rules, so it will not obey commutative law. అంటే ఫస్ట్ ఏంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్, బట్ వీ కెన్ రైట్ లైక్ దిస్. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. ఇలా రాయొచ్చు. అంటే బి బార్ క్రాస్ ఏ బార్ ని రివర్స్ చేసాం అనుకోండి, అంటే 180 degrees తిప్పాం అనుకోండి, వాట్ యూ విల్ బి గెటింగ్? If you turn that b bar cross a bar 180 degrees, you will get a bar cross b bar only. And I can write a bar cross b bar as minus of b bar cross a bar. You can write like that. Okay. Next, distributive law. It is holding good. Distributive law. What is the distributive law here? A bar cross b bar plus a bar cross c bar. This holds good. And the third one is let us see about unit vectors. I cross I is 0.
And why I cross I is 0, and if I will write that property first. If two vectors are parallel, their cross product is 0. Their cross product and sine 0 you will be getting AB sine theta kada. AB sine theta. Sine 0 is 0 only, cross product is 0. Okay. Cross product when it will be maximum? Theta 90. So if I want to turn this pen like this, I have to apply the force perpendicular to the pen. Turning effect will be maximum. The turning effect will be maximum when I apply the force like this. Pen is like this, and I apply the force outside. Theta is 0 degrees. No turning effect we have. Torque is 0. ఈ పెన్ని తిప్పాలంటే there should be a component of force perpendicular to r bar. This is r bar. Okay, if I supply some force like this and I have the force component in this direction, and f sin theta into r, not f cos theta. Because of f cos theta we don't have the turning effect. Suppose this is the metallic rod and we are applying the force like this. This is the force and this is the radius, and this is some angle theta, and this is f cos theta, and what is that? This is f sin theta. Because of f cos theta we don't get any turning effect. We get the turning effect because of this, and magnitude of torque is nothing but rf sin theta. Then we have to take the perpendicular component. In dot product what we have taken? Parallel component we have taken. Work done is f cos theta into s na, or f into s cos theta. Here I will take perpendicular component. Okay. You understood this torque? Otherwise, if you are pulling the rod like this, it won't turn. Then if you apply the force, a small force, at least a small component of force should be perpendicular to the rod. Then only the rod will rotate. Okay. That means what component I have to take? Perpendicular component only I have to take. F sin theta component. Because of this f cos theta component, it will not turn. Okay. This rod will rotate about this because of f sin theta. Okay. And ఇది నోట్ అని పెట్టి దాంట్లో రాసుకోండి ఇక్కడ. ఓకే, 1 minute. Mute చేయలేకపోతున్నానండి. So mute. 1 minute. Right. So you note down these 3 points and this note point also. So modulus of torque, magnitude of torque. Direction means you have to keep like this, or like this you have to close. This is the direction. Thumb finger gives the direction. If force is acting downwards, r bar cross f bar, downwards is you have to close your hand. Then thumb finger is pointing inside the board. That is minus k cap. Now it is k cap only. R bar cross f bar. Outside k cap. This is xy plane and this is the z axis. Towards you it is the z axis. Okay. And into the plane of the board, what is that? Negative z axis. I'm just erasing this. Now we will see what happens with the unit vectors. So that is the 4th point. So 4th point is I cross I is equal to j cross j is equal to k cross k. This will be equal to 0. This is nothing
nothing but I cross I means what? Modulus of I into sine 0. Okay, because these two are parallel vectors. And this is 1 into 1 into 0. Okay, that is, it is 0. What happens if I take I cross j? I cross j is k. Okay. And what if I take j cross k? J cross k is equal to I. And what about k cross I? It is j. Okay, whatever, caps, okay. What about j cross I? Minus k. K cross j minus I. And I cross k minus j. Now you have to remember it like this. I, j, k. I cross j is k. Like this, clockwise, okay. J cross k is I. And k cross I is j. Like if you go anti-clockwise, it will be minus. J cross I is minus k. If you go anti-clockwise, okay, j cross I is minus k, and k cross j anti-clockwise, like this if you go, it is negative. K cross j is minus I. First of all, we will see this. What is this? I cross j is k. I is the unit vector along x direction, and j is the unit vector along y direction. And I cross j, you put your hand like this towards x-axis and close your hand towards positive y-axis. And what is this? Thumb finger is pointing outside. Positive z-axis. Positive z-axis, what is the unit vector? K cap. And I cross j is nothing but modulus of I, modulus of j into sine 90. Sine 90, this is modulus of I is 1, modulus of j. Magnitude of unit vector is 1 only, na? 1, but this is also 1. I cap is unit vector along x direction, j cap is unit vector along y direction. This is also 1. And what about direction? I cross j direction. What is the unit vector perpendicular to these two? K cap. So what I am getting, I cross j is k. What about j cross I? First you keep your hand like this and close your hand towards x-axis. And this is inverse minus k, j cross I. What about I cross j? Plus I, the thumb finger is pointing towards you. Right hand thumb finger. Okay, again you are getting the unit vector only. If you are multiplying two unit vectors, you are getting unit vector. In what direction you are getting? Either k cap or minus k cap. J cross I cheste emachindi minus k cap you are getting. Okay, and if you go in the anti-clockwise, this is clockwise. This is how the clock is rotating. I cross j is k. You can remember it like that. Or you simply take the right hand thumb rule. J cross k is I and k cross I is j. If you go reverse way, then it is minus. J cross I entamma minus k and I cross k is minus j. That one. K cross j is minus 1. This one. Okay. Note down this. And what about I cross I 0? Parallel, na? Sine 0 you will get 0 only. And first of all I wrote the magnitude here. Modulus of A, modulus of B, sine theta. But I have to mention the direction also, na? Either k cap or minus k cap I have to mention. Here it is k cap only. I cross j. I cross j bite towards u. That is positive z axis. And what about j cross I minus k you will be getting? Simply you can remember this. Just directly tell I cross j is k, j cross k is I, k cross I is j. Reverse, now reverse we will go.
K cross J is minus I. J cross I is minus K. Reverse we are going, huh? Not I, J, K we are coming back. K cross J minus I. J cross I minus K. J cross I minus K. If you go in the same sense, then you are getting positive. So I am just erasing this. Okay. Just I am erasing this. Exactly, Surendra, what you said. I have seen. Okay, I am just erasing this. Next, if you have the vectors like this, what is this? Rule number 4 or 5? 5 let us take. Let A bar is AX I cap plus AY J cap plus AZ K cap, and B bar is, I have given the vector in terms of its components. So this is X component is BX, BY, Y component, and BZ is Z component. Now I have to do the cross product of these two. A bar cross B bar. First, when I multiply these two, it will become 0. Why? I cross I is 0, na? I cross I 0 hai kada? So I don't multiply these two. And now I multiply this and this. So AX BX into I cross J is K. Okay, next I multiply this and this. AX BZ, what is I cross K minus J? Minus J, okay? I cross K, not K cross I cross K, back we are going, anti-clockwise. This I, J, K, this is clockwise. Okay, if I go like this, I cross K minus J I will get, okay? Minus J. Next, this one with this, AY BX, AY BX. What is J cross I? What is J cross I? J cross I minus K. Minus K, okay? And what is this? The product of these two, 0. J cross J parallel, na? Parallel vectors means 0 only. What is this? Multiplying this, AY BZ. AY BZ. What is J cross K? I. Okay, up to this we have written only four terms. Another 2 terms will be there. I multiply this with all these 3. With this, anyhow I will be getting 0 because K cross K is 0 only. So first I will multiply this with this. AZ BX. Cheppadama, AZ BX. What is that, plus or minus? K cross I. K cross I is plus only. J. Plus J. What about these 2 terms? AZ BY. AZ BY. And what is K cross J? Minus I. K cross J is minus I. Okay. Back. We are going back. K cross J is anti-clockwise. We are going. So this is the thing, and you can remember it easily by writing it like this. I, J, K. This is AX, BX, AX, AY. First vector you have to write here. And second vector you have to write here. BX, BY, BZ. So now what is this resultant? This is the determinant, na? So I into AY BZ minus BY AZ. So I will write here I cap into AY BZ minus AZ BY. Is it correct?
See here, where are the I cap terms? This is one term, and where is another term here? And what I take common? I cap I can take common. Ay bz minus az by. Okay, na? This is fine. Next, what I will do is I will keep minus j cap here. Minus j cap into. I will close this central column. Ax bz minus bx az. Ax bz minus this bx az. Bx az. Okay. Plus k cap into. Plus k cap into. So you see this. Where is j? Where are the j terms? Where are the j terms? This is the j term. Here is one j term. Where is another j term here? Is this correct? Minus j into ax bz. This is correct only. Minus ax into plus bx into az. Bx into az. That is correct only. Okay. Plus k cap. K cap we close cheyali. Ax by minus bx ay. What I have to write here? Just cross multiply. Ax by minus bx ay. Is it correct for k? K cap. What are the? This is one term k cap in terms of k cap. This is another term. And what is that? Ax. What is this? Ax by na? Okay. Ax by. Okay. Ax by is there. And one more term here. Ay bx. That is correct only. Minus also there. So you can remember it like this. Determinant. If you are finding the determinant, then you are finding the cross product. We will do some examples based on this. So this is somewhat difficult to remember. Just remember it like this. Okay, I, j, k. First vector. If he asked b bar cross a bar, first you write bx, by, bz in the second row. Then third row you write ax, ay, az. If he asked b cross a అడిగాడంటే first what vector is asked first అంటే a cross b bar is asked us, so first you have to write a components, then you have to write b components. Okay, if b cross a is asked, then first you write b components and then a components. Okay, note down this. So this is easy to remember rather than this. Okay. చెప్పండి సార్. పిల్లలకి ఒక చిన్న అనౌన్స్మెంట్ సార్. చెప్పండి సార్, వింటున్నారు అందరూ. మా ఏం లేదన్నా, మీకు కెమిస్ట్రీ క్లాస్ 12 to 1 లో సార్ ఎక్సెస్ అవర్ తీసుకుంటానన్నారు నాన్న. మార్నింగ్ ఏ లింక్ తో యాడ్ అయ్యారో అదే లింక్ తో మళ్ళా 12 కి కెమిస్ట్రీ క్లాస్ ఉంది నాన్న. 12 to 1 సిలబస్ కొంచెం లాగింగ్ ఉందని 12 to 1 తీసుకుంటా అన్నారు. కంపల్సరీ అందరూ. Okay, you have chemistry class. Charging పెట్టుకోండి సెల్. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. పిల్లలకి ఆ మెసేజ్ ఒకసారి మీరు కూడా చెప్పండి సార్. ఓకే సార్. 12 to 1 మా కెమిస్ట్రీ క్లాస్. 12 కెమిస్ట్రీ క్లాస్ మార్నింగ్ యాడ్ అయిన సేమ్ లింక్ ద్వారా కావాలని చెప్పండి. ఓకే, సేమ్ లింక్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సిలబస్ అవ్వలేదంట, కొంచెం కోఆపరేట్ చేయాలి మీరు. రైట్. సరే, యూ అండర్స్టూడ్ దిస్. ఫస్ట్ యూ నోట్ డౌన్ దిస్ కేర్ఫుల్లీ అండ్ ఐ విల్ అరైజ్. కేర్ఫుల్లీ యూ నోట్ డౌన్. కంపల్సరీ యూ షుడ్ హ్యావ్ ద ఫిజిక్స్ నోట్స్ అనేది ఉండాలి.
స్క్రీన్ షాట్స్ తీసేసుకుంటే ఎన్నాళ్ళని తీస్తాం స్క్రీన్ షాట్స్? హౌ మెనీ డేస్ వీ కెన్ టేక్ దట్ స్క్రీన్ షాట్స్? సో వీ షుడ్ హ్యావ్ సమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కదా, వీ షుడ్ హ్యావ్ సమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, స్క్రీన్ షాట్స్ పోతాయి కదా మరి, డిలీట్ చేయాలి కదా. చాలా సీక్రెట్ గా దాచుకున్నాను సార్ అన్ని చోట్ల, ఒక 4 కాపీలు పెట్టుకోండి. Okay. I'm just erasing this. Okay. So take an example. Take down an example. Okay, write down an example. Find a unit vector. Find a unit vector perpendicular to 2i minus 4j and I plus 2j plus 2k. There are two vectors. And you need to find the unit vector perpendicular to both. First we will do the cross product of this. Let this is a bar and this is b bar. Okay, first we will do the cross product of this, and that resultant vector is c bar. Okay, c bar is a bar cross b bar. Okay, what I do is ijk. First 2 minus 4 0. Okay, and what are these components? 1 2 2. Okay, so I into, I have to close this, minus 8 minus 0. Minus j into, and I have to write minus j into 4 minus 0 plus k into 4 minus of minus 4. Okay, and what is this? Minus 8i minus 4j plus 8k. So like this we got, right? And we know that c bar is perpendicular to both a bar and b bar. C bar is a vector which will be perpendicular to both, because I have to a bar cross b bar. This thumb finger is both perpendicular to both a bar and b bar. So this is the perpendicular vector, but I want the unit vector along that direction. So I want c cap. Buffoon cap. Buffoon will be having the cap, no? Right. C bar by mod c bar. C bar by mod c bar. C bar is this only, okay? 8i minus 4j plus 8k divided by cap means unit vector. This is unit vector. Unit vector, what we will be getting? We will be getting the unit vector by dividing the vector with its magnitude. What is the magnitude of this vector? Root over x square plus y square plus z square. 16 plus 8 square. Okay, this I will write 4 square. 64 plus 64 plus 16, that is the root. 64 plus 16 plus 64, what is that? 14, 140, 144 you are getting, huh? 64. Okay, 144 you are getting. What is root 144? 12. Okay, that is the answer. So 8i minus 4j
plus 8k divided by 12. Or you can write it like this: C cap is, you divide by 4, the 2i cap minus j cap plus 2k cap divided by 3 you can write. The same vector you can write like this. Okay. Okay, with 4 I have taken common, and here 3 times this 12 will go. Okay, I can write like this. Is the final answer. So if you want to find a unit vector perpendicular to both the vectors, just you have to remember the cross product, because cross product of 2 vectors you will get a vector perpendicular to both. Okay, note down this. So first I got a vector perpendicular to both a bar and b bar. I have to find the unit vector. Unit vector means vector divided by its magnitude. Let's note down this. If you are not able to see video, Azharuddin, video is paused. Pause in there. Okay, sir. Now it is okay, kada? Right. So just note down this. I will give one more example. Mark indicate in examples why we need this many. And chemistry class, see another class he is taking. That means you will get very good marks in chemistry. Huh? I don't mind if you get more marks, but physics you should not get less. Okay? Because they will compare in the meetings. Like this they will draw these lines. Physics, maths, chemistry. Like this marks they will give. Some name, student's name. And here marks. And here if I get less marks, if you get less marks, then they will question us. Okay, whatever it is, put your effort. If paper is tough, we cannot compare like this, because sometimes physics, many times it is tough. Okay, so you see in the mains exam, it is like a percentile they are calculating in the mains exam. That is good. For example, in physics, if you get some 50 percentile, 50 marks out of 100, 50 marks out of 100, your percentile is 98 percentile, 98 and above, or sometimes 99 also. If you get max 80 marks, then your percentile is same, 98 only, because physics is difficult for everybody. And much calculations are involved, na? And you are just in the beginning of this this big subject. Okay, afterwards we will have much calculation part. So you may do calculation mistake also if there is a big calculation. So chemistry, everybody will answer. So chemistry, if you get 50 marks, your percentile will be also 50 percentile only, or some 60 or 70 percentile. Okay, because many will be reading, because much of the chemistry will be underlining part, except physical chemistry. And a mole concept avani. So, and you should not neglect this 50 marks out of 100. At least half the marks you are getting. You are getting 98 percentile. Even 40 marks you will get more than 90 percentile. So 40 marks means 10 questions you have to answer out of 25. Okay. The same percentile you are getting for maths if you do more questions. Okay. So don't think that, and if you compare it like this, physics, maths, chemistry, then physics will get less marks only. But
percentile if you see, then it is correct. Okay. Because for everybody, even for North India students, anybody, physics is tough only. And anybody, if the paper is tough, which part can be tough? Physics part can be tough. Okay. I'm just erasing this. We'll go for another question. Okay. If you completely neglect this subject, then overall percentile will decrease. Because if you got physics percentile as some 50 percentile, overall percentile, 3 subjects percentile is also decreased in the next one. Show that, next example, show that the vectors, okay, vectors I minus j plus 2k and 3i minus 2j, 3i minus 3j plus 6k plus 6k plus 3k plus 3k or plus 6k are parallel vectors. So if two vectors are parallel, then their cross product is 0. First you have to check the cross product. Ijk, this is 1 minus 1 2, 3 minus 3 6. So this is I into minus 6 plus 6, minus of minus 6, okay, minus j into 6 minus 6, okay, this into this 6 minus 6 plus k into minus 3 minus of minus 3. Okay, k means you have to close this cross product, cross multiply. So this you are getting as 0, okay, 0 I cap, 0 j cap and 0 k cap. So these two vectors are parallel. So a cross b I am finding, and a cross b is 0. Then a bar and b bar are parallel. The ab sin theta is 0 na, then theta is 0. Sin 0 is 0 only na, is 0 degrees. Okay. Or otherwise you can write it like this. This b bar is some integer into a bar. If you can write it, then a bar and b bar are parallel, because b bar is 3i minus 3j plus 6k is how many times? 3 times a bar, I minus j plus 2k. Okay. Even you can check like this also, whether the vectors are parallel or not. This vector is 3 times this vector. This n should be an integer or any number. Okay. It can be 2.5 also, but if you are multiplying with that number with this vector, you should get this vector. Then those two vectors are parallel. Maybe one vector is small and the other vector is large, but they are parallel. Okay. With a particular number, if you multiply the entire vector, if you are getting this vector, then those two are parallel. Otherwise you can check the cross product. If the cross product you are getting 0, then those two vectors are parallel. Okay. Note down this. 0 degrees means parallel only na. 1 minute.
Next, I'll just erase this. B sine theta. Right. I'm just erasing this. So if there are two vectors which are drawn from the same point, like I will just erase this. Note and random, note. Just if there are two vectors A bar and B bar, and theta is the angle between them, and if you close this like this, if I want the area of this triangle, then area of triangle is half mod A bar cross B bar. That is area of the triangle. And if you construct a parallelogram using these two vectors, like this is A bar and this is B bar, and you complete the parallelogram like this. This is A bar and this is B bar, and this is, if this is theta, this is A sine theta. Opposite side, this is opposite side. And what is this area of this parallelogram? Area is nothing but area of parallelogram. Half mod D1 cross into D. Half into base into this. Not half. This B into modulus of B bar is B. Modulus of B bar into A sine theta. I can write AB sine theta. Okay, this A sine theta into B. That means if you find the cross product, you are getting the area of the parallelogram. Half the cross product is nothing but area of the triangle. Area of the triangle, if two vectors are given and you have to find the area, adjacent sides. Two adjacent sides are given, then you have to find the area. Okay, then you have to take this formula, and if you find the area of the parallelogram, this is parallelogram means two triangles you are able to see. This is one triangle and this is one triangle. So you will not be getting half mod A cross B, modulus of A cross B. You first find A cross B and then take the magnitude. Magnitude is root over, for example, you got A cross B as xi plus yj plus zk. And what is the magnitude of that? Root over x square plus y square plus z square. Okay, whatever it is, first if you want to find the area of the triangle, first you do the cross product. Find the magnitude. Magnitude means, for example, you got the vector as xi plus yj plus zk. Magnitude means root over x square plus y square plus z square. Divided by 2, if you do, you will get the area of the triangle. If you leave it like that, if you find the magnitude of resultant, that is the parallelogram, area of the parallelogram. You have to remember this, area of the parallelogram is AB sine theta. If you know the magnitude, for example, this is 5 units, this is 3 units, and theta is some 60 degrees. What is the magnitude? 5 into 3 into sine 60. That is the area of the parallelogram. Okay, note down this. These are the two note points. So AB sine theta, if you do
what you will be getting? Area of the parallelogram. AB sin theta by 2, area of the triangle. This is modulus of A bar cross B bar. Okay. A sin theta into B. Someone said it differently. What is that? Half into D1, D2. A diagonals. D1 and D2 are the diagonals. Then that is also the area. Okay, I'm just erasing this. Tomorrow we have a full day for doing the problems. Okay, don't worry. Okay, and whatever the book you have, you just practice the example problems. And for the Sunday's exam, what is the syllabus? Full vectors, addition, subtraction, even product also, product of vectors also. Okay. I'm just erasing this. And one more note point you have to take. There is a scalar triple product. There is a scalar triple product. So that is a scalar triple product of three vectors of A bar, B bar and C bar is, you can write it like this: A bar dot B bar cross C bar, or you can write like this: A bar cross B bar dot C bar. Okay, A cross B. So this is called scalar triple product. First you have to do the cross product and then you have to do the dot product. Dot is also there. If three vectors are given A, B and C, for example, there is a cuboid like this. There is a cuboid. This is vector A and this is B and this is C. So if you want the volume of this cuboid, this is also called parallelopipe. Parallelopipe is this formula you have to take: A bar dot B bar cross C bar. Okay. And if you do the scalar product, then you will get the volume of this. Okay. Scalar triple product. That means first you have to do cross product of these two vectors and then you have to do the dot product. Okay. Just write down this and practice some problems. Okay. Is this enough for today? You ask or leave our name.